జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. బరులు జనంతో సందడిగా మారాయి. పందాలు కాసేందుకు ప్రజలంతా ఉత్సాహంతో వస్తున్నారు. బరులు అన్ని మినీ స్టేడియాలను తలపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పండుగ నేపథ్యంలో ఎక్కడికెక్కడికి అంగరంగ వైభవంగా ముస్తాబులు చేస్తూ సంక్రాంతి పండగ వేడుకలు అంబరాన్ని అంటుకునే విధంగా కూడా పూర్తిగా ఏర్పాటు పరిస్థితి కనబడింది. భోగి పండగ అయ్యింది. ఈరోజు సంక్రాంతి, మకర సంక్రాంతి కారణంగా ఎక్కడికెక్కడికి ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా ఎక్కడికెక్కడికంటే పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఎక్కడ కోడి పందాలు ఆడకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పటికి కూడా సంక్రాంతి వేడుకలు ఖచ్చితంగా మేము ఆడ తీరుతామంటున్న పందురాయలు ఓ పక్క అయితే ఇటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడికి ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మన వద్ద కొంతమంది ఈ పందుకు సంబంధించి కోళ్ళు కూడా సిద్ధం చేసే పరిస్థితి కనబడింది. సార్ చెప్పండి, దీన్ని ఏ జాతి అంటారు? నల్లచావలండి. నల్లచావల. అదే దీనికి ఎంత ఉంటుంది వయసు? దీనికి 13 ఏళ్ళు అండి. 13 ఏళ్ళు. ఈ 13 ఏళ్ళలో దీనికి ఫీడింగ్ ఏమేమి పెడతారు? దీన్ని మామూలు గంటలు చోళ్ళే పెడతాం. అంటే మనం పందాన్ని సిద్ధం చేసినప్పుడు మటన్ ఈ ఎగ్ అన్ని పెడతాంటారు. ఏం పెట్టమని మేము గంటలు చోళ్ళు దంపుడొడ్లు పెడతాం. అంటే నక్షత్రం ప్రకారంగా పందాలు ఆడుతుంటారు కదా, తెలియదండి. ఆడతారు కానీ మనకు తెలియదు అంత సీనియర్టీ కదా, సర్దా చేసుకోవడం తెచ్చుకోవడానికి. అంటే సంక్రాంతి సందర్భంలో మీరు పాల్గొనడానికి అంతే అంతే తప్ప మనకి ఏమీ తెలియదండి. చూసాం కదా. అంటే ఈ సంక్రాంతి పండగ నేపథ్యంలో కొంతమంది అయితే ఈ సంక్రాంతి పండగ వస్తుందంటే 6 నెలల ముందు కూడా ఈ కోళ్ళకి మటను అలాగే ఈ గుడ్డు వివిధ అంటే డ్రై ఫ్రూట్స్ అలా వివిధ రకాలు కూడా వారికి పెట్టి కోడిని ఈ పందానికి అయితే సిద్ధం చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వచ్చిన అతిథులకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే మాత్రం పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది. సార్ చెప్పండి, ఇప్పుడు సంక్రాంతి వేడుకల్లో మీరు పాల్గొన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఎక్కడంటే పల్లె పట్టణాల నుంచి తిరిగి వస్తున్నారు, చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కోడి పందాలు ఉన్నప్పటికీ ఒక పద్ధతి సాంప్రదాయం పోతుంది. తర్వాత ఇదైతే ఆడపిల్లలు కానీ తోబుట్టులు కానీ ముగ్గులు కానీ పొయ్యి కానీ మొత్తం అందరూ సుఖ సంతోషాలతో ఉంటారండి ఈ రోజు నాడు పండుగ నాడు. చాలా కోడి పందాలు అంటే పండగ వాతావరణం నెలకొంది కాబట్టి ప్రతి చోట పల్లెల్లో పట్టణాల్లో తాతల కాలం నుంచి చేస్తూనే ఉన్నారు. మేము కూడా ఈ కాకినాడ నగరంలో వెయ్యాలనే సంకల్పంతో అందరూ బాగుండాలి అనే దీని సంకల్పంతో చేసి ఇది చేస్తూ ఉన్నాము. అంటే గోదావరికి సంక్రాంతి పండగ వచ్చిందంటే గోదావరి జిల్లాలకు వెళ్ళాలి, ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. అయితే ఇదంతా కూడా గ్రామాల్లో ఉండే గతంలో ఈ కోడి పందాలు కానీ ముగ్గులు కానీ దాన్ని తలదన్నే విధంగా కూడా మన టౌన్లో కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా మీరు పూర్తిగా ఏర్పాట్లు చేశారు, మీకు అనిపిస్తుంది? ఈరోజు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే పల్లెల్లో వేస్తారు, ఎప్పటి నుంచి వేస్తూనే ఉన్నారు. కానీ నగరంలో కూడా వెయ్యాలి అనే సంకల్పంతో మీ ముందుకు వచ్చి నడిపించు అందరూ కూడా ఏకీభవించారు. అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. కొద్దిగా ఈ విధంగా మేము ముందుకెళ్ళడం జరిగింది. సంక్రాంతి సంబరాలంటే కోడి పందాలే కాదు, సరదా కుటుంబ సభ్యులు అలాగే అందరూ కలిసికట్టుగా వెళ్తేనే సంక్రాంతి అని చెప్తారు. అయితే పూర్వాచార ప్రకారంగా ఈరోజు సంక్రాంతి చేస్తున్నారు. ఈ కోడి పందాలు సరదా మీరు పాల్గొన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మన కుటుంబ సభ్యులే కాకుండా బంధుమిత్రులు కూడా చాలా దూరాల నుంచి, హైదరాబాద్ నుంచి, నాన్-లోకల్ చాలామంది రావడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడి నుంచి పల్లెటూరుల దాకా వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళందరికీ దగ్గరలో అందుబాటులో ఉండాలి సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు కూడా వచ్చి, ఆడవాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. ఈ విషయంలో మేము అందరికీ సంక్రాంతి సంబరాలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. సంక్రాంతి అంటే ఏంటి, దాన్ని తలదనే విధంగా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మీరు ఈ సంక్రాంతిని మీరు పాల్గొంటున్నారు, ఎలా అనిపిస్తుంది? మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలు ముందు సంవత్సరం దృష్టిలో పెట్టుకొని ముందు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ బాగా చేసి, అంటే ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చి సిటీల నుంచి వచ్చేసి ఈ కాకినాడలో మనకు ఎక్కడా లేని విధంగా మేము ఈ సంవత్సరం బాగా చేయదలుచుకున్నాం. దీనికన్నా బెటర్గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా దీనికన్నా ఇంకా బెటర్గా చేస్తాము. అంటే ఈ సంక్రాంతి పండగ అంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఉండాలి, మనమంతా ఒక్కటే, స్నేహితులు అందరూ కూడా కలిసి ఉందామనే ఆలోచనతో అంతా కూడా తయారు చేశారు. అయితే ఈరోజు ఎలా అనిపిస్తుంది? అంటే సార్ ఇక్కడ ఎలా ఉంటుందంటే సంవత్సరం అంతా కష్టపడతారు. మనకి జరిగే ఏకైక పెద్ద పండుగ ఏంటంటే దీన్ని పెద్ద పండుగ అంటారు, సంక్రాంతిని పెద్ద పండుగ అని కూడా అంటారు. ఈ పెద్ద పండుగ కోసమే ఎదురు చూస్తుంటారు సంవత్సర కాలం. సో మనకి పల్లెటూరు నుంచి చాలామంది వచ్చి టౌన్లో సెటిల్ అయిపోయారు. ఈ వాతావరణాన్ని అక్కడ చూసేవారు. అలాంటిది ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. దానివల్ల లోకల్గా మనకు అర్బన్లో కూడా ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రజలందరూ కోరుకోవడం, దాని మీదట మన నాయకులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ మన
కూటమి ప్రభుత్వం యొక్క సహకారంతో అందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం ఇది ఒక ఆచారంగా మనం భావిస్తున్నాం తప్పితే ఇదేదో ఇది కాదు. అలాగే ముగ్గులు పోటీలు కానీ లేకపోతే గంగిరెద్దులు కానీ ఇంకా ఇలాంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం, వచ్చిన అతిథులకి ఆహ్లాదకరంగా కూర్చుని చేసుకోవడానికి ఒక స్టేజ్లు అది ఏర్పాటు చేసాం. వాళ్ళు వచ్చి చూసుకోవడానికి, అందంగా చూసి ఆనందించడానికి, వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి ఈ 3 రోజులు ఆనందం సెలబ్రేట్ చేసుకోవడం కోసం మనం చేయడం జరిగింది సార్. చూసాం కదా, అంటే ఈ సంక్రాంతి పండగ అంటే కోడి పందాలే కాదు, కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండేలాగా మేము పూర్తి ఏర్పాట్లు చేసాము. అలాగే మహిళలకి ముగ్గులు పోటీలు, అలాగే గంగిరెద్దులు విన్యాసాలు అన్నీ కూడా పూర్తిగా, అంటే ఈ సంక్రాంతి 3 రోజులు కూడా ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వచ్చిన వారు అతిథులకు కూడా ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తెలకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా.